కలిపి కడిగి కట్ చేసి పెట్టిన. ఈ రోజు తన డ్యూటీ నువ్వు తీసుకున్నావు మమ్మీ. అట్టుంటది మరి నా బంగారం వంట చేస్తే. లివర్ చికెన్ ఫ్రై రెడీ. అబ్బో సూపర్ ఉందిగా. వావ్ తినేసా ఇంకా. ఇన్ని రోజులు నేను వీడియో తీస్తుంటే మీరు తినేటోళ్ళు కదా. అవును బావా. బాగుంది బాబాని. థ్యాంక్స్ అత్తయ్య. అసలు నేను అనుకోలేదు నా బంగారానికి ఇంత పని పెడతామని. చెయ్యాలా పాపం ఇప్పుడే ఎన్ని పనులు చేస్తాయి. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో లివర్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తారండి. లివర్ చికెన్ ఫ్రై చేసిస్తా బంగారం. చేసిస్తా. ఓకే చెయ్యి బంగారం. నేను చేస్తానట్టు. సరే చెయ్యి బంగారం. సరే బావా. చూడండి 1 కేజీ చికెన్, 1/2 కేజీ లివర్ తీసుకొచ్చాడు మా బావ. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తారండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకున్నాను పెద్దది. చికెన్ ఎక్కువ 1.5 కేజీ ఉంది కాబట్టి నేను పెద్ద కళాయి తీసుకున్నాను. చికెన్ ఫ్రైకి ఒక పెద్ద కళాయి పెట్టుకొని 100 గ్రాముల నూనె పోసుకుంటున్నానండి. నేను నూనె కాగిందండి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను. మంచిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. అత్తయ్య అల్లం పేస్ట్ ఇవ్వండి. ఒకరోజు వంటకి మధ్య నటి తిప్పించుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిందండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. 4 చెక్కలు, 5 లవంగాలు, కొంచెం కస్తూరి మేతి, స్టార్ పువ్వు, 10 లవంగాలు. ఇప్పుడు వేసేసుకుందాం. ఇవి బంగారం లాస్ట్ టైం నువ్వు ఒక చికెన్ కర్రీ చేసినావు అనుకుంటా కదా. ఎంత బాగా చేస్తా తెలుసా. అసలు నమ్మలేదు. ఇంట్లో వాళ్ళందరూ డాడీ కూడా షాక్ అయింది. ఎంత బాగుంది, ఎంత బాగా చేసింది అని. చాలా బాగా చేస్తావు బంగారం నువ్వు కూడా కూరలు. అత్తయ్య చూసి నేర్చుకున్నాను. అవునా. నాకు నాన్ వెజ్ వంటలు అంతకేం రావు. అత్తయ్య చూసి నేర్చుకున్నాను. చాలా బాగా చేసినావు బంగారం. చూసి చేసిందైనా. సరే అత్తయ్య. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నానండి. ఉంది. లివర్ గిజాలు అంటే నాకు బాగా ఇష్టం బంగారం. అవునా బావా. అందుకే తెచ్చుకున్నావా? అవును. నువ్వు కూడా తింటావా మరి? నేను కూడా తింటా. ఓకే. చికెన్ ఇప్పుడు మగ్గుతుందండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు, 4 స్పూన్లు కారం, 1.5 స్పూను పసుపు. అసలు నేను అనుకోలేదు నా బంగారానికి ఇంత పని పెడతామని. చెయ్యాలా పాపం ఇప్పుడే ఎన్ని పనులు చేస్తాయంటే చెప్పు. కూర అంతా నువ్వు తనకే ఇస్తావి వండమని. ఎప్పుడు అత్తయ్య చేసేది కదా. ఇప్పుడు నేను కూడా చేస్తాను. ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్పు. నువ్వు బాగానే చేస్తావు బంగారం. నీ వంటలు ఆల్రెడీ చాలా చేసినావు. చికెన్ కర్రీలు చేసినావు. వెజ్ ఎన్నో రకాలు చేసిందండి. చాలా బాగా చేస్తుంది. రకరకాల కూరలు చాలా బాగా చేసింది. నాకు తెలుసు కదా. డాడీకి అయితే నువ్వు చేసే పచ్చళ్ళు చాలా ఇష్టము. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందామండి. 20 నిమిషాలు మగ్గిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. అద్దరిపోను కనిపిస్తుంది కదా బంగారం. చాలా బాగుంది. పడుతుంది బంగారం. లివర్ పేలుతుంది అట్ట కూడా. మంచి ఈవెన్ గా ఏగింది. మంచిగా కూర అంతా ఎక్కడ మాడలేదు, ఉడకకుండా ఉండలేదు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందా? అయిపోవచ్చింది. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. మనం కొత్తిమీర, పుదీనా 2 కలిపి కడిగి కట్ చేసి పెట్టిన. ఈ రోజు తన డ్యూటీ నువ్వు తీసుకున్నావు మమ్మీ. కడిగి కట్ చేసుకొని వేసుకుందాం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందామండి. సగం సరిపోయింది. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి.
ఆడిపోతుంది. అవును అత్తయ్య. మట్టి స్మెల్ అట్టుంటది మరి నా బంగారం వంట చేస్తే. సేమ్ అత్తయ్య చేసినట్టే చేసా, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. బాగుంటది, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. బంగారం బావా కూర మంచి టెంప్టింగ్ గా కనిపిస్తుందిరా. బావా అయిపోయింది కూడా, ఇంకా 2 నిమిషాలే. అవునా? ఇప్పుడేగా మసాలాలు వేసుకుందా, 2 నిమిషాలు ఆగి ఇంకో వడ్డిచ్చేస్తా పద. ఓకే అయిపోయినట్టే. ఓకే బంగారం. రా బంగారం, వెయిటింగ్. లివర్ చికెన్ ఫ్రై రెడీ. అబ్బో సూపర్ ఉందిగా. వావ్, తినేసా ఇంకా. ఇట్నేనా? ఇట్నే. వామ్మో, ఇంత తినగలనా? ఇట్నే అన్నంతో తింటా బంగారం. సరే బావా. చూడండి ఎంత డెలిషియస్ గా కనిపిస్తుందో. చికెన్ లివర్ ఫ్రై అంటే ఆల్మోస్ట్ 1/2 kg దాకా లివర్ యాడ్ చేసామన్నమాట చికెన్ కర్రీలో. బావా ఇదిగో అన్నం తీసుకొచ్చా. థ్యాంక్ యూ బంగారం. కూర వేసేనా? వేసే బంగారం. నీకు ఇష్టమైన గిజాడు లివరు అన్ని. అవును, చాలా ఇష్టం. ఇన్ని రోజులు నేను వీడియో తీస్తుంటే మీరు తినేటోళ్ళు కదా. అవును బావా. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం కదా మీరు నాకు ఇట్లా వీడియోలో వడ్డించడము. అంటే మీరు నాకు పెట్టలేదు అనట్లేదు, కానీ తప్పని పరిస్థితిగా నేను వీడియో తీయాల్సి వస్తుంది. ఎప్పుడు మీరు టేస్ట్ చెప్తుంటే తర్వాత తినేటోని. ఇదే ఫస్ట్ నేను తింటున్నా. అవును బావా. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది బంగారం. అంటే ప్రతి కుక్కకు రోజు వస్తుంది, ఇంకా మనుషులకే రాదా అని అంటున్నా. నాకు ఓ రోజు వస్తుంది కదా. వస్తుంది. వచ్చింది. ఏం బంగారు అలా చూసినావు? నన్ను నేను అనుకున్నా కానీ అలా చూసినావు ఏంటి బంగారు కొండ? కుక్క అన్నావు కదా. అంటే ప్రతి కుక్కకే ఒక రోజు వచ్చినప్పుడు మనలాంటి మనుషులకు ఒక్క రోజున రాదా అని అర్థం అనమాట. ఏంటి ఉల్లిగడ్డలా? అవును బావా. ఓకే, ఫ్రై కదా మంచిగా తినొచ్చు. ఓకే, ఫ్రై కూడా మంచిగా అన్నంలో కూడా కలుపుకోవచ్చు. మంచి గుజ్జు గుజ్జుగా ఉంది అనుకుంటారేమో, మరి అన్నంలో కలవడానికి గుజ్జు లేదు కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో గుజ్జు. మసాలా ఉంది కదా బాగా ఏగి, కొద్ది మసాలా ఉంటే చాలు, అన్నం అంతా సరిపోద్ది. వావ్, సూపర్. లివర్ చాలా బాగుంది బంగారం, చాలా బాగా ఫ్రై చేసినావు. అన్ని కరెక్ట్ సెట్ అయినాయా బావా? అద్భుతంగా సెట్ అయినాయి. అవునా? తిను. ఉత్తి లివర్ అయితే తినబుద్ధి కాదు కదా, ఇంకా చికెన్ లో కలుపుకొని తింటే చాలా బాగుంటది. అవును, మిక్స్ ఉన్నాయి కదా, బాగుంటాయి. అవును. తిను బంగారం, నువ్వు కూడా ఆబట్టు. సూపర్, ఉడికి మస్తు టేస్ట్ ఉంది కదా. చాలా బాగుంది. చాలా బాగుంది. లివర్ కూడా చాలా మంచి టేస్టీగా ఉంది. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. భలే ఉంది. గుజ్జు కూడా బాగుంది కలుపుకోవడానికి. కలుపుకోవడానికి కూడా మంచిగా. ఏ కూర పడలేదు ఇంకా. ఉల్లిగడ్డలు అవన్నీ మసాలాలు వేసిండ్రు కదా, మసాలా వస్తుంది బాగా అన్నంలో కలవడానికి. చాలా బాగుంది. నచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుంటుంది. చెప్పినాలే నా బంగారం చేస్తే బాగుంటుందని. అవును, పెద్ద పీసు. ఎంత బాగుంది చికెన్ ఫ్రై, చాలా బాగుంది. ఎంత సింపుల్ అంత టేస్ట్ ఉంది. సింపుల్ గా అన్ని వేసింది. అవును, అన్నీ వేసింది. ఏం వేయలేదు, అన్ని ఇంకా టమాటాలు ఒకటే వేయలేదు. కూర అయ్యి ఉండేది. అవును, కూర అయ్యేది. మన టమాటాలు కూర కూడా వేయలేదు. అవును, బాగుంది బాబాని. థ్యాంక్స్ అత్తయ్య. చాలా బాగా చేసింది. సరే మమ్మీ. Smallest pinky rings, my people play position.